ఏంటి? ఎవరు మీరు? నేనెవరనేది మీకు అనవసరం. మీరు అరెస్ట్ చేసిన 7 కొండల్ని విడిపించుకుని తీసుకెళ్ళడానికి వచ్చాను. అబ్బా, ఆహా, మీరు చెప్తే వదిలిపెట్టాలా? మీ మాట ఏమన్నా సుప్రీంకోర్టు తీర్పా? ఇన్స్పెక్టర్, కొంచెం మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. నాకు ఇలాగే మాట్లాడడం వచ్చు. నాకెవరి చేత చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. సరే, ఆయన వదిలిపెట్టరాదు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రెడీ చేస్తున్నారు. ఇంకాసేపట్లో కోర్టులో సరెండర్ చేస్తాం. మీరేమన్నా చెప్పుకోవాలనుకుంటే కోర్టుకు వచ్చి అక్కడ చెప్పుకోండి. కానిస్టేబుల్స్, తోసండి బయటికి. కానీ తొందరగా. ఇన్స్పెక్టర్, ఆగండి. చూసావమ్మా, మొత్తం ఈ దరిద్రం అంతా వాడే తెచ్చిపెట్టాడు. ఎవరు? పార్దు. ఎవరి గురించి మీరనేది? పార్దు గురించే. ఆయనకిదంతా చేయాల్సిన అవసరం ఏంటి? వదిలే వరుదిని, కొన్ని నిజాలు నువ్వు తెలుసుకోకపోవడమే మంచిది. నాకా నిజం కావాలి. నేను అబద్ధాలు చెప్పలేను, అలాగని నిజం చెప్పి నిన్ను బాధ పెట్టలేను. మొన్నటిదాకా మీరు నా దగ్గరకొచ్చి ఏం చెప్పారు? కాపురానికి తీసుకెళ్తానని చెప్పారు. పంపమని మా నాన్నని బతిమలాడారు. ఇప్పుడేంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? నీ నుంచి వాడు చట్ట ప్రకారం కోర్టులో విడాకులు తీసుకోవాలని ఆఖరి నిమిషం దాకా ట్రై చేశాడు. కానీ కోర్టులో తీర్పు వాడికి అనుకూలంగా రాలేదు. అందుకే డైరెక్ట్గా అడిగితే ఇవ్వవని నిన్ను నమ్మించి, ఇదిగో ఇలా మీ నాన్నని కేసులో ఇరికించి నువ్వు విడాకులిస్తే మీ నాన్నని విడిపిస్తానని బేరం పెట్టాలనుకున్నాడు. అబద్ధం. నేను ఆయన జీవితంలోంచి తప్పుకున్నానని చెప్పాను. ఎప్పటికీ కాపురానికి పంపనని మా నాన్న కూడా చెప్పారు. అలాంటప్పుడు విడాకులు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? దానికోసం ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి? ఉంది, అవసరం ఉంది. ఆ అవసరానికో పేరుంది. అది ప్రియా. డాక్టర్ ప్రియా. నీకు ప్రియ తెలుసు, కానీ అది పార్దు ప్రేమించిన అమ్మాయి అనే నిజం నీకు తెలీదు. ఏంటి? ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. నేను అడ్డుపడ్డాను. అందుకే వాడు పెళ్ళన్నా ఆడవాళ్ళన్నా దూరంగా ఉన్నాడు. అనుకోకుండా నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అప్పట్నుంచి ఆ ప్రియా వీణ్ణి టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది. నిన్ను వదిలించుకుని దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఇదిగో వాడు ఇప్పటిదాకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అబద్ధం, అంత అబద్ధం. నేను నమ్మను. ఆయనంత మోసగాడంటే నేనెప్పటికీ ఒప్పుకోను. వరుదిని, నాకు తెలుసమ్మా, నీకు నాకు గొడవలున్నాయి కాబట్టి నేనేం చెప్పినా నువ్వు నమ్మవని. పోనీ ఈ నిజం నువ్వు ప్రియ నోటితోనే విను, వెళ్ళడుగు, తనే చెప్తుంది. అది కూడా నీ ఇష్టం వరుదిని.